భరద్వాజ్ గారు, ఈ నకిలీ మద్యం సంబంధించి కొంతమంది అరెస్ట్ అయ్యారు, వాళ్ళు సస్పెండ్ అయ్యారు. ఇది జరుగుతున్నప్పుడు జనార్దన్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం దాంట్లో ఈ మాజీ మంత్రి మాట్లాడినటువంటి సంభాషణలు ఇవి బయటకు రావటం, జోగి రమేష్ కండిషన్ ఏంటి ఇప్పుడు? ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాడు కదా. అవును. ఏముంది ఆడియోలో? అంటే ఆయన మళ్ళీ మొదలు పెట్టమని, టీడీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బదనాం చేయాలి అని ఏది మొదలు పెట్టమంటున్నాడు? నకిలీ మద్యం. ఇది గతం నుంచి ఉంది. వైఎస్ఆర్సీపీ టైంలో కూడా ఆపారు, ఈ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఎక్కువ ఉందని ఆపారు. దాంట్లో సారాంశం తర్వాత ఈయన నువ్వు పెట్టు, నువ్వు నా మనిషివి, నువ్వు చెయ్యి అన్నట్లుగా. అంటే ఎలా చేస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి దెబ్బ అవుతుంది? ఎలా చేస్తే అంటే ఈయన తెలుగుదేశం మనిషిగా చెయ్యాలి, చేసి దొరకాలి. తెలుగుదేశం ప్రభుత్వం నకిలీ మద్యం తయారు చేసి అమ్ముతోంది తెలుగుదేశం పెద్దలు అనే వార్త బయట రావాలి అని ఆయన అనుకున్నాడు రమేష్. అనుకుని కాన్స్పిరసీ చేశాడు, చెయ్యాలి. ఇది కదా స్క్రిప్ట్ బయటకు వచ్చిన సారాంశం. ఇదే స్క్రిప్ట్ అనుకుందాం. సాధ్యమా? అలా అవుతుందా? దేనికోసం చేస్తున్నారు ఇదంతా? ఆల్రెడీ ఇంకో చోట జరిగింది ఇది. ఎక్కడ జరిగింది? మురకల చెరువు ఈ మధ్య జరిగింది కదా, దొరికారు కదా తెలుగుదేశం వాళ్ళే. అవును, దాని లింకే ఇది. అవునండి, అక్కడ దొరికారు కదా, తెలుగుదేశంలోనే ఉన్నాడు కదా ఆయన. గతంలో ఆయన వైఎస్ఆర్సీపీ చరిత్ర ఉంది అతనికి. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? టీడీపీలో ఉన్నాడు. టీడీపీలో ఉండగా జరిగినటువంటి కార్యక్రమం, టీడీపీ వారికి తెలిసి జరిగిన కార్యక్రమం. తెలిసి అంటారా? తెలియకుండా ఎలా చేస్తాడు ఆయన? తెలిసే జరిగింది, బయట పడింది కాబట్టి. బయట పడనంతసేపు అందరూ దొరలే. బయట పడ్డాడు కాబట్టి దొంగ అయ్యాడు కాబట్టి ఆయన బ్యాక్గ్రౌండ్ వైసీపీ, ఆయన తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించడానికి వచ్చి ఈ వ్యాపారం చేశాడు అని చెప్తున్నారు. దాన్ని మరింతగా కడుక్కోవడానికి ఇప్పుడు ఆల్రెడీ సబ్బుతో కడుక్కున్నారు. అక్కడ సస్పెండ్ చేశారు కదా అతను. చేశారు. ఇదంతా మాకే సంబంధం లేదు, అసలు మాకు మద్యం అంటే ఏంటో తెలియదు, నకిలీ మద్యం అంటే మాకెలా తెలుస్తుంది అని మాట్లాడారు. బాగానే ఉంది. ఇప్పుడు ఫినాయిల్ వేసి కడుక్కోవడం కోసం ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ జోగి రమేష్ ప్రోగ్రాం మొదలుపెట్టి ఫినాయిల్ వేసుకుని కడుక్కుంటారు ఇప్పుడు. అందుకోసం జరుగుతున్నటువంటి కార్యక్రమం. నిజంగానే ఇతను బయట ఉండి వైసీపీలో ఉండి ఇది ప్లాంట్ చేసి నడిపించి తెలుగుదేశం పార్టీని బదనాం చేయటానికి స్కోప్ ఉందా? అసలు ఒక కామన్ మ్యాన్గా ఆలోచిస్తే అర్థమవుతుంది మనకు. ఏమీ లేదు అక్కడ. ఏమీ లేని దానికి ఎందుకు ఇష్యూ చేస్తున్నారు అంటే క్రియేషన్, బ్రాండింగ్ పాలిటిక్స్ ఆడటంలో చంద్రబాబు నాయుడిని మించిన వాళ్ళు ఇంకోళ్ళు లేరు. ఆయన ఎన్టీ రామారావునే బ్రాండ్ చేశాడు. ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ఎవరి మాట వినటం లేదు. ఆవిడ ఏది చెప్తే అది చేస్తున్నాడు, లక్ష్మీపార్వతి చేతిలో కీలు బొమ్మ అయిపోయాడు అని బ్రాండింగ్ చేయటం ద్వారా కదా తను ముఖ్యమంత్రి అయింది. 95 ఆ టైం మీరు చెప్పేది. అవును, ఆయన జీవితం ప్రారంభమే బ్రాండింగ్ పాలిటిక్స్ ఆడటంలో ఆయన అంతవాడు ఇంకొకడు లేడు. ఆ పార్టీ మొత్తం అందరికీ కూడా శిక్షణ ఇచ్చాడు ఆయన బ్రాండింగ్ పాలిటిక్స్ మీద. ఈ బ్రాండింగ్ పాలిటిక్స్లో భాగంగానే ఇప్పుడు జోగి రమేష్ని రోడ్డు మీదకి లాగి అతని మీద ఒక బ్రాండ్ వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ బ్రాండ్ వేయటం వెనకాల వైసీపీని సాధ్యమైనంత బదనాం చేస్తున్నాం అనేటువంటి ఆత్మసంతృప్తి, దాంతో పాటు ఆల్రెడీ తాము చేస్తున్నటువంటి ఇంకొక కార్యక్రమం ఇందాక మనం మాట్లాడుకున్నది, దాని నుంచి సబ్బుతో కడుక్కున్న చేతుల్ని ఫినాయిల్తో కడుక్కునే ప్రయత్నం. అందుకు చేస్తున్నారు తప్ప అంతకు మించి వేరే ప్రోగ్రామ్ ఏం లేదు దీనిలో. అందుకని ఏది చేసినా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏ పని జరిగినా ఆ పని తాలూకా ఎక్కడో చోట ఒక విషయం అటువైపు కక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అంటే ఈ దేశం బాగుండాలంటే, ఏ దేశము ఆంధ్రదేశం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ఉంటే మాత్రమే సాధ్యం. చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ
లోకేష్ బాబు కానీ వారు లేకుండా ఇక్కడ అభివృద్ధి జరగదు, ప్రజల జీవితాలు అతలాకుతలం అయిపోతాయి. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని చంపేశాడు. 5 ఏళ్ళు కానీ ఇంకొక 5 ఏళ్ళు గెలిచుంటే, అతను తిరిగి గెలిచుంటే ఇక్కడ నుంచి చాలామంది సాధారణ పౌరులే వలస వెళ్ళిపోయేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ కాదు ఇది, దాని పేరు అప్పుడు సోమాలియా అయ్యేది అని ఇప్పటికీ మాట్లాడుతున్నారుగా. నిజంగా గెలిచుంటే సోమాలియా అయి ఉండేదా మనకు తెలుసు కదా, కనిపిస్తోంది కదా అక్కడ. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఏం చేయాలో, ఎవరిని ఎలా దోచుకోవాలో దోచుకుంటున్నారు, జనాల్ని ఎలా వేధించాలో అలా వేధిస్తున్నారు. ఈ కరేడ్ ప్రాంతంలో జనాల్ని కొట్టి తిరిగి వాళ్ళని కొనుగోలు చేసి వాళ్ళతో ఇదంతా మీడియా సృష్టి. సోలార్ దానికోసం, సోలార్ కాదండి, రైల్వే స్టేషన్ గొడవ. ఇది అమరావతి రైల్వే స్టేషన్. అమరావతి రైల్వే స్టేషన్ గురించి ల్యాండ్ తీసుకున్నారు కదా, ఊళ్ళు 3 ఊళ్ళు ఖాళీ చేసి రైల్వే స్టేషన్ కట్టడం ఏంటి? ఏమనుకుంటున్నారు వాళ్ళు జనాలంటే? అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి ఊరిని వదిలేసి నువ్వు ఎక్కడికో పొమ్మంటే ఎలా వెళ్తారు వాళ్ళు? ఎంత డెవలప్మెంటల్ అగ్రిమెంట్లు ఇచ్చినా కానీ అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళని ఇల్లు ఖాళీ చేసి నువ్వు రోడ్డు వెళ్ళిపోవంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో చాలామంది పట్టించుకోవట్లేదు. కానీ చాలా నగరాల్లో ఈ రాత్రిపూట్ల రోడ్ల మీద పడుకునేవాళ్ళు, నిర్వాసిత శిబిరాల్లో పడుకునే వాళ్ళల్లో మెజారిటీ పీపుల్ ఏదో ఒక ప్రాజెక్ట్ కింద నిర్వాసితులైన వాళ్ళే. వాళ్ళకి రిహాబిలిటేషన్ స్కీమ్ కింద డబ్బులు 100 విడతలుగా ఇస్తారు. ఆ ఇచ్చినది ఆ పూట ఖర్చులకు అయిపోతుంది వాళ్ళకి. ఫైనల్గా వాడు ల్యాండ్ అమ్ముకున్నవాడు కాదు, డబ్బులు తీసుకునేవాడు కాదు, ఏమీ కాకుండా అలా మిగిలిపోయి వచ్చి ఇక్కడ అడుక్కుని బతుకుతున్నారు. నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువల కింద నిర్వాసితులైన వాళ్ళు కూడా ఇక్కడ ముష్టెత్తుకుని బతుకుతున్నారు. రైతులుగా ఉన్నవాళ్ళే. కాబట్టి ఇప్పుడు అమరావతి రైతులను కూడా ఆ స్కీమ్లోకి నడిపించే ప్రయత్నం చేస్తాడు ఆయన చంద్రబాబు. అంతటి కార్యక్రమం ఉంది ఆయన బుర్రలో, అంత విజనరీ ఆయన విజన్ జనాలకి ఆ లెవెల్లో తగిలే అవకాశం ఉంది. సో అంత స్కీమర్ ఆయన, అంత స్కీమరు తనని తాను నిరంతరం తను చేసేటువంటి దుర్మార్గాలు కవర్ చేసుకోవడం కోసం అవతల వాళ్ళని ఎంత బ్రాండింగ్ చేయాలి, ఎంత బదనాం చేయాలి, వాళ్ళని ఎంత తొక్కాలి అనేది కార్యక్రమంగా తీసుకుని ఇలాంటి 100 కల్పనలు చేస్తాడు. రోజుకి 100 బ్రాండింగ్ వ్యవహారాలు బయటకు వస్తాయి. ఇందులో ఏ ఒక్కటి కూడా జనాలకి ఇబ్బంది కాదు, జనాల్లో బ్రాండ్ అయిపోతారు వీళ్ళు, ప్రయోజనం దక్కుతుంది వాళ్ళకి. ఎవరికి? అధికార పార్టీకి. జనాలకు వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఈ ముసుగులో ఒక ఆల్టర్నేటివ్ అనేటువంటి ఆలోచన చేయటానికి అవకాశం లేకుండా ప్రతిపక్షాన్ని తొక్కుతాడు. ఈయనే సర్వస్వం అని చెప్పుకుంటూ ఉంటాడు. ఈ ముసుగులో వీళ్ళని దోచేస్తాడు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కిడ్నీలు తీసుకెళ్ళి అమ్మేస్తాడు. అంటే అట్లా ఉంటుందా? ఎందుకు ఉండదు? జరుగుతోంది కదండి. దానికి ఎవడో ఎక్కడ దాకానే వెళ్ళటం ఎందుకు? కళ్ళ ముందు జరుగుతున్నటువంటిది ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రోగ్రాం అంతా అదే. ఇప్పుడు వైజాగ్లో చేస్తారు. వైజాగ్లో ఆర్థిక రాజధాని అంటే వైజాగ్లో జనాల భూములు లాక్కోవడానికి చంద్రబాబు నాయుడు గారు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు అని అర్థం. ఆర్థిక రాజధాని అనగానే విశాఖపట్నం ప్రజలందరూ పరిగెత్తుకొచ్చి ఆయన ఇంటి ముందు కూర్చుని, మహాప్రభో మమ్మల్ని వదిలిపెట్టండి, మాకు అభివృద్ధి వద్దు, అభివృద్ధి అనే కత్తి తీసుకుని మా జీవితాలను పొడవమాకండి అని అడగాల్సిన పరిస్థితి. అంటే ఇప్పుడు ఆర్థిక రాజధాని అనగానే ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ అయిపోతుందా? అంతే కదా, ప్రోగ్రామే అది. సజ్జలు వచ్చేస్తాయా? అభివృద్ధి అనగా ఏమిటి అర్థం? అభివృద్ధి అనేది డిక్షనరీలో కొడితే ఎప్పుడు అలా మార్చేసి అభివృద్ధి అని కొట్టగానే పెట్టుబడులను తీసుకొచ్చుట, పరిశ్రమలు పెట్టించుట అని వస్తుంది. ఇదే కదా అభివృద్ధి అంటాడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి. నిజమేనండి, అభివృద్ధి కోసం నా దగ్గర 100 కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి, ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహంగా ఉన్నారు, వాళ్ళకి ఇవ్వడానికి భూమి లేదు నా దగ్గర. కాబట్టి నీకు ఉన్నటువంటి 10 ఎకరాలు, నీకున్నటువంటి 50 ఎకరాలు, నీకున్నటువంటి 25 ఎకరాలు, నీకున్న ఎకరం, నీకున్న అరెకరం అన్నీ కూడా ఇచ్చేసాయి ప్రభుత్వానికి.
అప్పుడు ప్రభుత్వం ల్యాండ్ బ్యాంక్ పెట్టుకుని వాళ్ళందరికీ కూడా భూములు కేటాయించేసి పరిశ్రమలు పెట్టేస్తాం, మరి మేమేం చేయాలి అంటారు. అక్కడ పెట్టినటువంటి పరిశ్రమల్లో పనులన్నీ మీవే కదా అంటాడు వాడు. అని నువ్వు గేట్లు తీయచ్చు, నువ్వు క్యాంటీన్ పెట్టుకుని వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి టీలు అమ్ముకోవచ్చు, మీ ఆవిడతో కంపెనీలో తుడిపించవచ్చు, బల్లలు తుడిస్తే బోర్డు డబ్బులు ఇస్తారు కార్పొరేట్ వాళ్ళు. ఇలాంటి మాటలన్నీ చెప్పి వాళ్ళ భూములు లాక్కోవడం అనేది స్కీమ్. ఇప్పుడు నిజానికి ఏ ఊర్లోనైనా సరే ఒక ఫ్యాక్టరీ పెడుతున్నాం మీ భూములు ఇవ్వండి అంటారు, చాలా సునాయాసంగా ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీకే ఉపాధి అవకాశాలు అంటారు, అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తామంటారు. ఏ ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళకి, ఏమి ఇవ్వగలరు? ఆ వచ్చినటువంటి డిగ్రేడ్ ఉంటాయి. ఒక కెమికల్ ఫ్యాక్టరీ వచ్చింది అనుకుందాం, దానిలో వీళ్ళు ఏం చేస్తారు? దానిలో టాప్ ఎండ్లో పనిచేయాలంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ముందుగా అంటే ఒక ప్రాంతాన్ని నోటిఫై చేసి ఈ ప్రాంతంలో ఈ రకమైనటువంటి పరిశ్రమలు తీసుకురాబోతున్నాం కాబట్టి ఈ ప్రాంతపు యువతకి ఆ పరిశ్రమల్లో హై ఎండ్ ఏరియాలో పనిచేసేటువంటి స్కిల్ నేర్పించడానికి ఇక్కడ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పెడుతున్నాం. పెట్టి వీళ్ళందరూ సర్టిఫైడ్ అయిన తర్వాత, క్వాలిఫైడ్ అయిన తర్వాత అప్పుడు ఆ పరిశ్రమ పెట్టి వీళ్ళతో మాత్రమే నింపి అలా చేసే ప్రోగ్రామ్ ఎంతవరకు ఎప్పుడైనా ప్రభుత్వం తీసుకుందా? ఎక్కడైనా సరే లేదు. అంటే ఏంటి? ఊడ్చే ఉద్యోగాలు, తుడిచే ఉద్యోగాలు, బాత్రూములు కడిగే ఉద్యోగాలు మీకు ఇచ్చి మీ భూములు తీసుకుని వాడు వ్యాపారం చేయటం ఏంటి? ఇది స్టోరీ. అందుకని విశాఖపట్నం ప్రజల జీవితాలు వాళ్ళ కళ్ళల్లో దుమ్ము కొట్టి వాళ్ళ భూములు లాక్కోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన కొత్త డ్రామా, పెద్దబాబు చిన్నబాబు కలిసి మొదలుపెట్టినటువంటి కొత్త డ్రామాయే ఆర్థిక రాజధాని అనేటువంటి పదం. ఇది కమన్ టు పాయింట్. లిక్కర్ దానికి వస్తే, లిక్కర్ది బ్రాండింగ్ ప్రోగ్రామే. బ్రాండ్ ఇప్పుడు జోగి రమేష్ అనే వ్యక్తిని మీరు ఎన్ని కోణాల్లో చూడండి, ఎలా తెలుగుదేశం పార్టీని ఏడిపించగలడు ఆయన? ఆయన నష్టపోవడం తప్ప ఈ కేసులో ఇరకబెడతారు, రేపు పొద్దున్న నుంచి వాయిదాలకు తిరగాలి ఆయన. అంతకు మించి ఏదైనా ప్రయోజనం ఉంటుందా? అతను లేదు. బదనాం అవుతున్నాడు కదా పొలిటికల్గా. రేపు పొద్దున ఈ అకౌంట్లో అతనికి పడే 100 ఓట్లలో ఒక 20 ఓట్లు పోతాయి కదా, మరి ఏం లాభం పొందాడు అతను? బ్రాండ్ చేయటం ద్వారా వీళ్ళు లాభం పొందారు కదా. అందుకని బ్రాండింగ్ పాలిటిక్స్, ప్రజల్ని ముంచే రాజకీయాలు చేయటంలో చంద్రబాబుని తట్టుకోవడం చాలా కష్టం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.